First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. సో ఇది వచ్చేసరికి కుందన్ ఐటమ్ మేడం. యాక్చువల్లీ మీకు కుందన్ అనేసరికి హెవీ కుందన్, మొత్తం కుందన్ జ్యువెలరీ ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే గోల్డ్ అపీరెన్స్ ఉంటుంది, కుందన్ కూడా వస్తుంది అనమాట. ఈ లాంగ్ వన్ వచ్చేసరికి గోల్డ్ అపీరెన్స్ కనిపిస్తుంది, కుందన్ ఐటమ్ ఉంటుంది. సో ఇది కూడా మనకి వచ్చి వెయిట్ 84 గ్రామ్స్ ఉంటుంది. కుందన్ అంటే మీకు 100 అబోవ్ ఎక్కడ చూపించాను. సో ఇది మనకి 84 గ్రామ్స్ లోనే లాంగ్ వన్ వస్తుంది ఇది. సో ఇది షార్ట్ వచ్చేసరికి 62 గ్రామ్స్ ఉంటుంది. మామూలుగా మనకు స్టోన్ వర్క్ అంటేనే ఎక్కువ వెయిట్ యూజ్ చేయాల్సి వస్తుంది గోల్డ్ అంటారు, కానీ కుందన్ అంటే ఇంకా ఎక్కువ యూజ్ చేయాలి. బట్ అయినా కూడా మనకు వెయిట్ లెస్ లోనే ఉంది. 10 తులాస్ లో వస్తుంది, 10.5 తులాస్ లో మీకు లాంగ్ వస్తుంది. ఇది 4 తులాస్ లో వస్తుంది. 62 గ్రామ్స్ ఉంది. 6 తులాస్ లో నెక్లెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి కంప్లీట్ అంటే కుందన్ లో మనకు ఎన్ని రకాల కలర్స్ ఉంటాయండి? షేడ్స్ మనకి 3 కలర్స్ అట్లా వస్తాయి. మీకు వైట్ స్టోన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, గ్రీన్, అన్ని కలర్ కాంబినేషన్ ఉంటుంది. మాక్సిమం ఎక్కువ వాడేదంటే ఈ కలర్ వస్తుంది, ఎందుకంటే అన్నిటి మీద మ్యాచ్ అవుతుంది అనమాట. ఏమైనా వడ్డానం కానీ ఏది పెట్టుకున్నా సరే మాక్సిమం కలర్స్ అనేది ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా మ్యాచింగ్ చేసి వేసేసుకోవచ్చా? ఇది పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ యూస్ చేసుకోవచ్చు, అట్లా అయినా సరే. ఇప్పుడు దీనికి అంటే మనం ఒకవేళ పేరప్ చేసుకోవాలి అని అంటే మీరైతే కస్టమర్ కి నక్షీలో పేరప్ చేస్తారా, కుందన్లో పేరప్ చేస్తారా? ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్? దీనికి మేడం ఎలా అంటే మీకు నచ్చింది ఏదైనా పెట్టచ్చు. కుందన్లో ఫెసిలిటీ ఏంటంటే మీకు కావాలంటే సెట్ పరంగా వేసుకోవచ్చు, లేదు మీ దగ్గర నెక్స్ట్ ఉంది, లేదు యాంటిక్ పాలిష్ ఉన్న ఐటమ్ ఏదైనా సెట్ అవుతాయి. సో దీనికి కుందన్ ప్లస్ అనమాట, అది ప్లస్ పాయింట్. దీంట్లో మీరు ఏదైనా పెట్టచ్చు. ఈ కాంబినేషన్ ఉన్న ఇయర్ రింగ్స్ మీ దగ్గర ఉన్న పెట్టచ్చు, లేదా మన దగ్గర సెట్స్ ఉంటాయి, ప్రతి దానికి సెట్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు వడ్డానంతో సహా మనకి కుందన్తో కూడా వడ్డానం వస్తుంది, అట్లా అనమాట. ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి దీంట్లో. ఇంకా ఉంటాయి మనకి చాలా కలెక్షన్. సుమారుగా అంటే అన్ని ఎంత వెయిట్ లో ఉంటుండొచ్చు స్టార్టింగ్ నుంచి? మీకు నెక్లెస్ అలా అయితే మనకి ఒక 50 గ్రామ్స్ నుంచి అయితే వస్తుంది. 45 to 50 గ్రామ్స్ కుందన్లో. ఓకే. లాంగ్ అయితే మీకు ఇలా 85, 86 గ్రామ్స్ నుంచి స్టార్ట్ వస్తుంది. ఎంత హెవీగా ఉన్నా అంటే బాగా హెవీగా ఉన్నాయి అనుకోండి, ఎంత వరకు ఉంటుంది? హెవీ అంటే మనకి మ్యాక్స్ వచ్చేసరికి 120 to 130 అట్లా వస్తుంది. ఓకే, అలా చూసుకున్నా మనకు తక్కువ ఉంటుంది, మీకు బయట మీద తక్కువే ఉంటుంది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే నెక్స్ట్లోనే ఇది మనకి యూ షేప్ హారాలు వస్తాయి మేడం. ఇందులో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. నేను మీకు మామూలుగా ఒక పీస్ చూపిస్తాను, కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనకి సింగిల్ గా పెట్టుకున్నా లేదంటే సెట్ పేర్ వేసుకున్నా కూడా బాగుంటుంది మేడం. యూ షేప్ అంటే ఇప్పుడు మనకి అందరికి చౌకర్స్ అలవాటు ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చౌకర్ స్టాండ్ తగ్గింది, ఎందుకంటే అది అందరికి సెట్ పట్టేసినట్టుగా ఉంటుంది. కొంచెం అంటే ఆడవాళ్ళకి స్లిమ్ గా కనిపించాలని ఉంటుంది కదా, చౌకర్స్ వల్ల కొంచెం చబ్బీగా అనిపిస్తారు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే అది అందరి నెక్కి సెట్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది నేరో నెక్ ఉంటుంది, కొంతమంది బ్రాడ్ నెక్ ఉంటుంది. సో దాని ప్లేస్ లో మనకి రీప్లేస్ చేయడానికి ఈ టైప్ అనమాట యూ షేప్ నెక్లెస్ లోనే వస్తున్నాయి. సో ఇదేంటంటే మనకి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా మీకు నెక్ అని బట్టి అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా, సింపుల్ గా 2-in-1 కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. మన నెక్లెస్ లో పెట్టచ్చండి, లేదంటే ఇలా లాంగ్ వన్ మీద హారం మీద వేసుకున్నట్టయితే కూడా ఇలా నెక్లెస్ లో యూస్ చేసుకోవచ్చు. లేదు ఒక్కటి ఇప్పుడు అందరూ కూడా సింపుల్ గానే వాడుతున్నారు కదా, అన్ని ఫంక్షన్స్ కి మ్యారేజ్ కి సెట్స్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి ఏంటంటే ఇది ఒక్కటి పెట్టుకొని చిన్న బుట్టలు కానీ లేదంటే ఒక చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా నీట్ గా ఉంటుంది అనమాట. సో దీనికి అన్ని సెట్స్, ప్రతి దానికి కూడా మనకి సెట్స్ ఉంటాయి మేడం. ఇయర్ రింగ్స్ వస్తే, బ్యాంగిల్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే టిక్కాతో సహా అన్ని A to Z అనేది మన దగ్గర ఉంటాయి ఎనీ టైం. ఓకే. ఇప్పుడు ఇవి మామూలుగా పాలిష్ కూడా అంటే మనకి ఇందులో 2-3 రకాల పాలిష్లు ఉంటాయి కదండి, ఇది ఏ పాలిష్? ఇది నక్షి ఐటమ్ మేడం, అదే డీప్ నక్షి అంటారు యాక్చువల్గా. డీప్ నక్షి పాలిష్ వస్తుంది ఇదైతే. ఇప్పుడు మీరు వేసుకున్న జ్యువెలరీ కానీ ఇది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట మోడల్స్ అనేది. సో మామూలుగా మీకు నక్షి అనేసరికి ఏంటంటే కొంచెం రోజ్ పాలిష్ కానీ ఇవన్నీ ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది డీప్ నక్షి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే భానుగారు, ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక ఐటమ్ కొన్నాము అంటే దాన్ని ఒక 3-4 రకాలుగా ఉపయోగించుకోవాలి, కనీసం ఒక 2 రకాలుగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అలా చూసుకుంటే ఇప్పుడు మనకు వచ్చే హారాల్లో కొన్ని హారంగా యూజ్ చేసుకోవచ్చు, కొన్ని వడ్డానంగా యూజ్ చేసుకోవచ్చు, ఇలా ఆలోచిస్తున్నారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా మన దగ్గర? కూడా ఉంటాయి మేడం మన దగ్గర. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక పీస్ ఉంది కదా, సో ఇది రామ్ పరివార్ యాక్చువల్గా హారం. ఇది రామ్ పరివార్ అనేది మీకు ఆల్రెడీ రామ్ పరివార్ సెట్స్ వస్తాయి అనమాట. ఇది రామ్ పరివార్ హారం ఇది. సో ఇది ఏంటంటే మీకు వెయిట్ కూడా తక్కువే మేడం. ఇది ఎంత వస్తుంది అంటే 63 గ్రామ్స్. 63 గ్రామ్స్ లో ఇది 2-in-1 హారం కమ్ వడ్డానం ఇది. అంటే మీరు ఇప్పుడు హారం ఇలా చూస్తున్నారు కదా, ఇది హారం. ఇది వచ్చేసరికి మనకి చూపిస్తున్నాం ఒకసారి. సో మీరు ఇలా చూసేసరికి హారం వస్తుంది. సో వెనకాల ఏంటంటే మీకు చేంజ్ అంటే బయటికి రాదు మేడం, ఇది జస్ట్ మన అడ్జస్ట్మెంట్ అనమాట. వెనకాల తీయడానికి రాదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ బయటికి వచ్చేసి మరి అలా కూడా టెన్షన్ పడక్కర్లేదు, మీరు జస్ట్ ఇట్లా మూవ్ చేసుకోవడం అంతే. ఇలా ఉంది కదా, జస్ట్ ఇట్లా మూవ్ చేసుకోండి. ఇలా మూవ్ చేసుకుంటే మీకు వడ్డానం కింద వస్తుంది అనమాట. ఇది కదా ఇట్లా చేసుకుంటే మీకు వడ్డానం వచ్చేస్తుంది.
ఇప్పుడు మనకి హెవీ వడ్డానాలు వద్దు, ఇప్పుడు సింపుల్ గా వాడుతున్నారు అంటే కమ్మర్ పట్టి అట్లా వాడుతున్నారు కదా, సో దాని ప్లేస్ లో మీకు ఇలా చిన్నపిల్లలు కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చండి దీంట్లో. ప్లస్ ఏంటంటే మనకి ఒకవేళ పెద్దవాళ్ళు పెట్టుకోవాలన్నా సరే థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా నీకు ఎక్స్టెండ్ ఇలా చైన్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ చైన్ ఉంటుంది, చైన్ కావాలన్నా వేసుకోవచ్చు దీనికి. అంటే మనకు జనరల్ గా ఇక్కడ ఈ అటాచ్ చేసిన దగ్గర కొంచెం ఏదో స్ట్రక్ అయిపోయిన అలా అనిపిస్తుంది ఇలా 2-in-1 గా ఉంటే, కానీ ఇది అలా లేదు, ఇదండి బాగుంది. ఇది ఇంకోటి అంటే మీకు మీరు అన్నది కరెక్టే, ఫస్ట్ లో ఏంటంటే స్క్రూ సిస్టమ్ వచ్చేది అనమాట. స్క్రూ ఏంటంటే థ్రెడ్స్ పోవడం వల్ల దాని వల్ల అది ఇబ్బంది పడేవారు. సో అందుకని ఇప్పుడు మీకు ఇలా జస్ట్ మూవింగ్ అనమాట, మీరే మామూలుగా ఇలా మార్చేయచ్చు. మీరు జస్ట్ పైకి పట్టుకుంటే హారం అయిపోతుంది, మధ్యలో పెట్టుకుంటే వడ్డానికి పెట్టచ్చు. జస్ట్ అది ఎలా ఉంది అలా మార్చడం, చాలా ఫ్రీగా నిజంగా. మీకు టైం కూడా సేవ్. గోల్డ్ అనేసరికి మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కాబట్టి మనకు పెద్ద రిస్క్ కూడా లేదు ఇక్కడ, మనం ఇది హ్యాండిల్ చేసే విధానం కూడా. ఇంకోటి మనకి టైం కూడా బాగా కలిసి వస్తుంది దీంట్లో. ఏదైనా ఫంక్షన్ వేర్ ఉంది, కొంచెం ఎమర్జెన్సీ ఉంది అన్నా కూడా ఫాస్ట్ గా మనకి చేసుకోవచ్చు అనమాట. బాగుంది, నైస్ అండి. అంటే జనరలీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏదైనా కొత్తగా మోడల్ వచ్చింది మార్కెట్లో కంటే దానికి సంబంధించి మనం వెళ్ళినామంటే ఎక్కువ మోడల్స్ ఉండవు దాంట్లో, ఏదో 1-2 పీసెస్ చూపిస్తారు అంతే, ఇంకంతే అని అంటారు కదా. ఇలాంటి టైప్ లో మన దగ్గర ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనకి అంటే కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మేము చెప్పాను కదా ఆర్డర్ కావాలంటే కూడా చేసిస్తామని. సో ఇందులో కూడా మనకి మాక్సిమం పీసెస్ అయితే ఉంటాయి, కలెక్షన్ అయితే ఉంటుంది. లేదు మేము పర్టికులర్ ఏదైనా అంటే ఇప్పుడు ఇందులో రాంపరివార్ ఉంది కదా, యాక్చువల్గా మనకి రాంపరివార్ అనేది లక్ష్మీదేవి అనేది మీరు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు. సో ఈ రాంపరివార్ కానీ లేదంటే ఏదైనా లక్ష్మీమాల కానీ లేదా పీకాక్స్, ఇప్పుడు కొంతమంది ఐడల్స్ వేరు, చాలా మంది ఐడల్స్ వేరు కదా. సో ఐడల్స్ లేకుండా కూడా కావాలన్నా కూడా ఆర్డర్ చేసిస్తాం. సపోజ్ ఇందులో పీకాక్స్ వస్తాయి, లేదా ఫ్లవర్ ఉంటే, లేదా మీకు పర్టికులర్ ఏదైనా మోడల్ ఉంది, ఏదైనా ఇలా కస్టమైజేషన్ లేదు మీరు ఎక్కడైనా చూసారు మోడల్, అది పిక్ గానీ తీసుకొస్తే కనుక అది మనం ఒకసారి వర్కర్కి పంపించి దానికి ఎంత వరకు అవుతుంది అనేది కూడా చెప్తా, పిక్ అవుతుందా లేదా అనేది. సో ఇట్లా అనుకుంటా. మనకి ఇలా 2-in-1 ఎంత నుంచి ఉన్నాయన్నారు స్టార్టింగ్? ఇదైతే మనకి స్టార్టింగ్ వచ్చి 63 గ్రామ్స్. 63 గ్రామ్స్ అంటే మీకు 6 తులాలు 6.5 తులాలని స్టార్ట్ అవుతుంది 2-in-1. ఓకే, చాలా బాగుంది. ఇది మనకు రెగ్యులర్ పాలిష్ కదా గోల్డ్, ఇది కూడా సెమీ యాంటిక్ వస్తుంది మేడం. అంటే మీకు హై ఫినిషింగ్ అంటారు, యాక్చువల్లీ మీకు చిన్న గ్లిటరింగ్ వస్తుంది చూడండి, జస్ట్ మూవ్ అవుతుంది, హై ఫినిషింగ్ లో వస్తుంది. ఓకే ఓకే. నిజంగా మనం సపరేట్ గా ఈ ఒక్క లాకెట్ చేయించుకుంటేనే మనకు 2 ఎబోనే అవుతుందేమో అని అంటారు కదా, ఈజీగా అంటారు. మనకు మొత్తం కంప్లీట్ గానే మనకు 4 to 6 లో వస్తుంది అని అంటే నిజంగా చాలా. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే మేడం మినిమం వెయిట్ నుంచి మాక్సిమం వెయిట్, అంటే మినిమం అంటే ఇప్పుడు అందరూ పెద్ద వెయిట్ పెట్టలేరు. సో మన కాన్సెప్ట్ ఏంటంటే చిన్న వెయిట్. ఇప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి, నేను చూపిస్తాను ఫ్యూచర్ లో. అది మనకి యాక్చువల్గా 28-30 గ్రామ్స్ లోనే హారాలు కూడా ఉంటాయి మన దగ్గర, నక్షి ఐటమ్స్ లో. అవి కూడా చూపిస్తాను. లాంగ్ అండి, లాంగ్ లోనే 30. అంటే మనకి నక్షి పెట్టాలి, లాంగ్ హారం ఉండాలి, యాక్చువల్లీ మీకు నెక్లెస్ లో వస్తాయి మామూలుగా 26-30 గ్రామ్స్ నెక్లెస్ ఎక్కడండి 4 పెడితే గానీ అసలు ఒక నెక్లెస్ రావట్లేదు. అందులోనే లాంగ్ చూపిస్తాను అన్నమాట మీకు ఒకసారి.